హలో అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చెప్పబోయేది ఒక నిజంగా జరిగిన హారర్ స్టోరీ ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆ కథ పేరు ఆత్మతో నా ప్రయాణం. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు ఎప్పటిలానే నేను, మా వారు, నా పిల్లలు అందరూ భోజనం ముగించుకొని అలా నిద్రలోకి జారుకున్నాము. అలా నేను గాఢ నిద్రలోకి వెళ్ళిన తరువాత నాకు ఏదో అవుతున్నట్టు, నన్ను ఎవరో గొంతు పట్టుకొని గట్టిగా నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు టైం సరిగ్గా 12 దాటింది. నేను మాట్లాడుదామంటే నా నోటి వెంట మాట రావడం లేదు. మా హస్బెండ్ని పిలుద్దామన్నా నా గొంతు రావడం లేదు. ఆ రోజు నేను చనిపోతానా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎట్టకేలకు నేనే నా శక్తిని కూడగట్టుకొని నా చేతిని గట్టిగా విదిలించాను. అంతే, మా హస్బెండ్ నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు. ప్రీతి, ఏమైంది అని గట్టిగా అడిగాడు. నేను ఏడుస్తూనే ఉన్నాను. ఏమైంది ప్రీతి అని అడుగుతూ ఉన్నాడు. నన్ను ఎవరో చంపేస్తున్నట్టు, నా గుండె మీద పడి ఎవరో గొంతు నొక్కుతున్నట్టు ఉంది అని గట్టిగా ఏడ్చాను. ముందు ఈ వాటర్ తాగు అని మంచినీళ్ళు ఇచ్చారు. నిన్ను హారర్ స్టోరీస్ చూడొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు చూడు ఎంత బాధపడ్డావో అన్నారు. ఏదో పీడకల వచ్చుంటుంది అన్నాను. కానీ అది కల కాదు, అది నిజంగానే అని భయంగానే ఏడుస్తున్నాను. ఇంతలోనే అమ్మ, ప్రీతి ఏమైంది అని పిల్లల్ని తీసుకొని వచ్చింది. అప్పుడు నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని అమ్మని పట్టుకొని ఏడుస్తున్నాను. అదంతా నీ భ్రమ అయ్యుంటుంది అని అమ్మ చెప్పింది. నా తల నిమురుతూ పడుకోబెట్టింది. నేను అలాగే అలసిపోయి నిద్రపోయాను. నాకే తెలియకుండా నిద్ర పట్టేసింది. నిద్ర లేచి చూసేసరికి ఉదయం 10 గంటలయింది. అంతలోనే నా భర్త ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. అప్పుడు అమ్మ, వచ్చావా తల్లి, రా టిఫిన్ చెయ్యి. పిల్లల్ని నేను రెడీ చేసి పంపించేశాను. మీ వారు నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, లేపొద్దు అని ఆఫీస్కి వెళ్ళిపోయారు అని చెప్పింది. నాకు ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి. కానీ అదేమీ అమ్మకు తెలియనీయకుండా సరే అమ్మా అని చెప్పి తిందామని కూర్చున్నాను. కానీ ముద్ద గొంతు దిగట్లేదు, గొంతు నొప్పి. అది భ్రమైతే మరి నాకు గొంతు నొప్పి ఎందుకు వస్తుంది అని అనుకుని అతి కష్టం మీద టిఫిన్ తిని నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను. నా మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నా ఆ నైట్ జరిగిన ఆ సంఘటన నా మనసులో మెదులుతూనే ఉంది. సరే, ఆ విషయం మర్చిపోవడానికి నా మొబైల్ తీసుకొని కామెడీ వీడియోస్ చూస్తూ అలా కాసేపటికి కొంచెం ప్రశాంతతలోకి వచ్చాను. ఫోన్ చూసుకొని నాకు కొంచెం విసుగ్గా అనిపించి మొబైల్ పక్కన పెట్టి అలా నా రూమ్ డోర్ వైపు చూస్తూ ఉన్నాను. అంతలోనే నన్ను ఎవరో ప్రీతి ప్రీతి అని పిలుస్తున్నట్టు అనిపించింది. ఎవరా అని అటు తిరిగి చూశాను. ఆ పిలుపు మా బాత్రూమ్ నుండి వినిపిస్తుంది. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. అలాగే బాత్రూమ్ వైపు చూస్తూ, అందరూ స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంట్లో ఉన్నది నేను, అమ్మ. అమ్మ బయట ఉంది. మరి ఎవరు నన్ను బాత్రూమ్ నుంచి పిలిచారు అని ఆలోచిస్తూ, సరే ఓసారి అమ్మని పిలిచి మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడగాలని భయంగానే అమ్మ వచ్చి ఏమైనా తింటావా అని అడిగింది. వద్దమ్మా, మన ఇంటికి ఎవరైనా వచ్చారా, నాకు ఎవరో వచ్చినట్టు శబ్దం వచ్చింది అని అడిగేసరికి అమ్మ, లేదమ్మా, ఇంట్లో మన ఇద్దరం మాత్రమే ఉన్నాం అని చెప్పింది. అమ్మకు విషయం అంతా చెప్పేద్దాం అనుకున్నాను. కానీ అమ్మకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. మళ్ళీ కంగారు పడుతుంది అని ఆగిపోయాను. కానీ గుండెల్లో ఏదో భయం అలానే ఉంది. బాత్రూమ్ నుంచి నన్ను ఎవరో పిలిచారు అని మళ్ళీ అమ్మ చెప్పినట్లు అది భ్రమ అయి ఉంటుంది అని మొబైల్ చూసుకుంటూ ఉన్నాను.
ఒక్క 10 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రీతి అని మళ్ళీ వినిపించింది. ఈసారి గుండెల్లో రైలు పరిగెట్టినట్టు అయ్యింది. ఒకటే భయం, ఆందోళన మొదలైంది. భయంగా బాత్రూమ్ డోర్ దగ్గరికి ఎవరిది అని గట్టిగా అరిచాను. కానీ లోపల నుంచి ఎటువంటి శబ్దం రాలేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది. కొంచెం ధైర్యం చేసి బాత్రూమ్ డోర్ నెమ్మదిగా తీసి లోపలికి చూశాను. కానీ లోపల ఎవరూ లేరు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి బాత్రూమ్ మొత్తం చూశాను. ఎవరూ లేకపోయేసరికి నా భయం ఇంకా ఎక్కువయింది. శబ్దం వినిపించింది, కానీ ఎవరూ కనిపించట్లేదు. కానీ నా భ్రమ లేక నిజమా అని ఆలోచనలో పడిపోయాను. కొంచెం ధైర్యంతో లోపలి ఏమీ లేదు అనుకుంటూనే భయంతో బాత్రూమ్ నుంచి బయటికి రావాలని వెనక్కి తిరిగాను. ఒక్కసారిగా ఏదో వెచ్చని శ్వాస తగులుతూ నా వెనుక ఏదో ఆకారం నించున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేదు. ఆ శ్వాస నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేక బాత్రూమ్ డోర్ని గట్టిగా వేసి నా మంచం మీద వచ్చి పడుకుండిపోయాను. దుప్పటి తీసుకొని మొహం మీద కప్పుకొని చలి జ్వరం వచ్చినట్టు వణుకుతూ ఉండిపోయాను. ఇంతలో అమ్మ వచ్చి, ప్రీతి, భోజనం తినవా అమ్మా, చాలా టైం అయింది, రా అమ్మా అని పిలిచింది. కానీ నేనెంతసేపటికి పలకకపోయేసరికి నా దగ్గరికి వచ్చి ప్రీతి అని పిలిచి నా తలపై చెయ్యి వేసి, అయ్యో తల్లి, నీకు ఒళ్ళు కాలిపోతుంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఏమైంది అంటూ మా వారికి ఫోన్ చేసి, బాబు, ప్రీతికి చాలా జ్వరంగా ఉంది, రా బాబు త్వరగా అని చెప్పింది. మా వారు టాబ్లెట్స్ తీసుకొని కంగారుగా ఇంటికి వచ్చారు. ప్రీతి లే, టాబ్లెట్స్ వేసుకొని పడుకో అని వేశారు. అత్తయ్య, పిల్లలు వచ్చే టైం అయింది, మీరు స్నాక్స్ రెడీ చేయండి, ప్రీతిని నేను చూసుకుంటాను అన్నాడు. నేను చాలాసేపటికి నా జ్వరం తగ్గి మెలకువలోకి వచ్చాను. ఏమైంది నాకు అన్నాను. ఏమీ లేదు, నీకు కొంచెం జ్వరంగా ఉంది అని అత్తయ్య కంగారుగా ఫోన్ చేస్తే వచ్చేశాను. టాబ్లెట్స్ని వేసుకో, ఇప్పుడు ఓకేనా అని అడిగారు. ఓకే అండి, పర్వాలేదు అని చెప్పాను. ఏంటి ప్రీతి, నైట్ నుంచి నువ్వు చాలా డల్గా ఉన్నావు, ఇప్పుడు ఈ జ్వరం ఏంటి అని బాధగా అడిగాడు. దానికి నేను కళ్ళ వెంట నీళ్లతో, ఏంటో నాకే తెలియట్లేదు, నిన్నటి నుంచి నాకు ఏదో అవుతున్నట్టు ఉంది, ఏడుస్తూ సమాధానం చెప్పాను. నాకు బాత్రూంలో జరిగిన విషయం మా వారికి చెబితే మా వారు నమ్ముతాడో లేదో అని నేను విషయం చెప్పకుండా మౌనంగా ఉన్నాను. మా వారు నీ పక్కనే ఉండి నన్ను చూసుకుంటున్నాడు. ఇంతలో పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. అమ్మా అంటూ నా భుజాల మీద పడుకున్నారు. ఏమైందమ్మా, మార్నింగ్ డాడీ నిన్ను లేపొద్దు, విసిగించొద్దు, అమ్మని రెస్ట్ తీసుకోనివ్వండి అన్నారు. అందుకే మార్నింగ్ నిన్ను లేపకుండా వెళ్ళిపోయాం అని ముద్దు మాటలతో చెబుతున్నారు. వాళ్ళు ముద్దుగా మాటలకి నేను సంతోషపడిపోతూ, ఏమీ లేదమ్మా, కొంచెం జ్వరం వచ్చింది అన్నాను. అమ్మా, తగ్గిందా, టాబ్లెట్స్ వేసుకున్నావా అని ముద్దుగా అడుగుతున్నారు. దానికి వేసుకున్నాను, ఇప్పుడు చాలా బాగుంది, మీరు వెళ్ళి అమ్మమ్మ స్నాక్స్ చేసింది, ఫ్రెష్ అయ్యి తినండి అమ్మా, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది. సరే అమ్మా అని రెడీ అయ్యి హోంవర్క్స్ చేసుకుంటున్నారు. అమ్మ వాళ్ళని చూసుకుంటుంది. పిల్లలు దగ్గరున్న కాసేపు చాలా రిలీఫ్ అనిపించింది. తరువాత నేను లేచి స్నానం చేసి రిలాక్స్ అయ్యాను. అలా 2-3 రోజులు గడిచాయి. 4వ రోజు నైట్ ఎప్పటిలానే పడుకున్నాను. మంచి నిద్రలో ఉండగా మళ్ళీ అదే శ్వాస మళ్ళీ నా పక్కన వినిపిస్తున్నట్టు ఉంది. నా కళ్ళు బలవంతంగా తెరిచి చూశాను. అంతే, నా మంచం మీద నా పక్కన నన్నే చూస్తూ ఉంది. అంతే, ఒక్కసారిగా పెద్దగా అరిచాను.
ఆ కేకకి మా వారు, అమ్మ, పిల్లలు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. అందరూ నా దగ్గరికి వచ్చి ప్రీతి, అమ్మ ప్రీతి అంటూ అడుగుతున్నారు. నేను మాత్రం స్పృహ కోల్పోయాను. నేను మార్నింగ్ లేచేసరికి అందరూ అదోలా ఉన్నారు. పిల్లలైతే నన్ను చూసి భయంతో దూరంగా ఉంటున్నారు. మా వారు నాతో ముభావంగా ఉన్నారు. అమ్మ మాత్రమే నా దగ్గర ఉండి అన్నీ చూసుకుంటుంది. అమ్మ, ఏమైంది? అందరూ ఎందుకు అలా ఉన్నారు అని అడిగాను. ఏమీ లేదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో అనింది. నాకు ఏమీ అర్థం అవ్వడం లేదు. ఏంటి అలా ఉన్నారు అని మా వారిని అడిగాను. మా వారు ఏమీ లేదు, నువ్వు రెస్ట్ తీసుకో అని ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లలు నా దగ్గరికి కూడా రావడం లేదు. అమ్మ కొంగు చాటున దాంకొని నన్ను భయంగా చూస్తున్నారు. అప్పుడు నాకు ఏదో అయ్యింది అని అర్థమయ్యింది. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఆగి అమ్మని అడిగి ఏమి జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాను. అంతలోనే పిల్లలు స్కూల్కి నా వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయారు. నా రూమ్ చూస్తేనే భయపడిపోతున్నారు. నా మనసంతా చాలా బాధగా ఉంది. నాకు ఏమైందో అని తెలుసుకోవాలి అని వెళ్ళి అమ్మని గట్టిగా అరిచాను. నాకు ఏమైంది? ఎందుకు అందరూ అలా బిహేవ్ చేస్తున్నారు అని గట్టిగా అరిచాను. అమ్మ ప్రీతి, ఆగమ్మా, అంత ఆవేశపడకు. ఏం జరిగిందో చెప్తాను, విని భయపడకు అని అమ్మ నాకు జరిగిన సంఘటన చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ చెప్పిన 2-3 మాటలకే నాకు గుండె ఆగిపోయింది. అమ్మ, నువ్వు మాతో మాట్లాడి 10 రోజులయ్యింది. అన్నం తిని 1 వారం రోజులయ్యింది. నువ్వు సరిగ్గా పడుకొని 1 వారం రోజులయ్యింది అని, నీతో పాటు మేము కూడా అని అమ్మ చెబుతుంటే నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఇదంతా నిజమేనా అని ఒళ్ళు గగురు పొడుస్తుంది. అందుకేనా అందరూ ఇలా ఉన్నారు అని ఆలోచనలో పడిపోయాను. అమ్మ నన్ను ప్రీతి అమ్మ అని ఒక ఊపు ఊపింది. అంతే, నాకు మెలకువ వచ్చినట్లయింది. అమ్మ, నాకు అన్నీ వివరంగా చెప్పు అని అడగడం మొదలుపెట్టాను. నా మొహం అంతా చెమటలు పట్టేస్తున్నాయి. అమ్మ ప్రీతి, కొంచెం వాటర్ తాగమ్మా అని వాటర్ ఇచ్చింది. వాటర్ తీసుకొని గడగడా తాగేశాను. నువ్వు ఇంత ఆవేశపడకు, అందుకే అల్లుడు నీకేమీ చెప్పొద్దు అని చెప్పాడు. లేదమ్మా, నాకేమీ కాదు అని చెప్పమంటున్నాను. అమ్మ చెప్పబోతుండగా మా చిన్న మామయ్య వచ్చాడు. అక్క, ఎలా ఉన్నారు అని పలకరింపుగా వచ్చాడు. అది చూసి అమ్మ వెంటనే లేచి, తమ్ముడు ఎలా ఉన్నారా అని అంటూ మామయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రీతి, ఎలా ఉన్నావురా అని మామయ్య అడిగారు. నేను మాత్రం పిచ్చి పట్టిన దానిలాగా చూస్తూ ఉన్నాను. మామయ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ టైంలో వచ్చాడు ఏంటి అని చూస్తున్నాను. కొంచెం తెరుక్కొని బాగున్నాను మామయ్య అన్నాను. సమాధానం చెప్పాలి కాబట్టి. ఏంటి ప్రీతి, అలా అయిపోయావు అని మామయ్య అడుగుతూ ఉన్నారు. నేను ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉన్నాను. ఇంతలో అమ్మ వచ్చి, దానికి 1 వారం రోజుల నుంచి జ్వరం రా అని చెప్పింది. నేను మామయ్య వైపు అమ్మ వైపు అలా చూస్తూ ఉన్నాను. అది గమనించిన అమ్మ, ప్రియా, నువ్వు రూమ్లోకి వెళ్ళి పడుకో, నేను మామయ్యకి భోజనం పెట్టి వస్తాను అంది. నేను చిరాగ్గా విసుగ్గానే రూమ్లోకి వెళ్ళాను. నాకు రూమ్లో పిచ్చి పట్టినట్లయింది. నాకు ఎంత ఆలోచించినా ఏమీ గుర్తు రావడం లేదు. అప్పుడు అమ్మ గమనించి, ప్రీతి, కొంచెం రెస్ట్ తీసుకో, నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, అవి వేసుకో అని ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది. వద్దు అని అంటున్నా వేసేసింది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక మత్తుగా ఉంది. నాకు అంత మత్తులో ఒక విషయం అర్థమయ్యింది. నా కంగారుకి నాకు ఏమైపోతుందో అని అమ్మ మత్తు ట్యాబ్లెట్ వేసేసింది అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. నాకు మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి మామయ్య వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడో కూడా తెలియలేదు. అమ్మ కోసం నా కళ్ళు వెతుకుతున్నాయి. అమ్మా అమ్మా అని గట్టిగా అరిచాను. అమ్మ వచ్చింది. లేచావా అమ్మ, కాఫీ కానీ టీ కానీ తీసుకురమ్మంటావా అని అడిగింది. నాకు అవేమీ వద్దు,
కానీ విషయం చెప్పు, నాకు పిచ్చి పట్టేలా ఉంది. అయినా నాకు మత్తు టాబ్లెట్ ఎందుకు ఇచ్చావు అని అడిగింది. దానికి అమ్మ, వేయకపోతే నువ్వు చేసే చేష్టలకి మావయ్యకి నీకు నిజంగానే పిచ్చి పట్టి వచ్చింది అనుకుంటాడు అని వేశాను. అయినా ఈ 10 రోజుల్లో నువ్వు పడుకున్నావా? 2-3 రోజుల్లో ఇవి వేస్తేనే పడుకోబెట్టాము. అందుకే వేరే దారి లేక మీ మామయ్య ముందు నీ పిచ్చి ప్రవర్తనతో నువ్వు చేసే హడావిడి ఆపడానికి అలా చేశాను. సరే, ఏదే చేసావులే, చెప్పు ముందు, నాకు నిజంగానే పిచ్చి వచ్చేలా ఉంది అని అరిచాను. అప్పుడు అమ్మ, ఆ రోజు నువ్వు నిద్రలో గట్టిగా ఉలిక్కిపడి లేచావా? తరువాత అందరూ నీ రూంలోకి వచ్చామా? నువ్వు స్పృహ కోల్పోయి ఉన్నావు. ఎంత పిలిచినా పలకడం లేదు. మేము కంగారు పడి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు అల్లుడు. అంతే. ఆ సంఘటన గుర్తు వస్తే నాకు ఇంకా తడపోలేదు. చెప్పమ్మా ముందు. అప్పటి వరకు ఎటు కదలకుండా ఉన్న నువ్వు అల్లుడి చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా విసిరేశావు. అంతే, అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాము. పిల్లలు అప్పటికే చాలా భయంతో ఉన్నారు. నీ కళ్ళు చూస్తే ఎర్రటి చింతనిప్పుల్లా ఉన్నాయి. ప్రీతి, ప్రీతి అని ఎంత పిలిచినా మమ్మల్ని పట్టించుకోకుండా గాలిలో చూస్తూ పెద్ద పెద్దగా నవ్వుతున్నావు. నిన్ను అలా చూసి మేము చాలా భయపడ్డాము. ఏం చెయ్యాలో అని తెలియడం లేదు. బయటికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తే వెళ్ళకుండా ఎటు చూసినా నువ్వు వచ్చి చాలా భయపెట్టావు. ఆ రోజు మేము చూసే ప్రీతినేనా ఇలా ఉంది అని మాలో మేము భయపడుతున్నాము. పిల్లలు గట్టిగా ఏడుస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. నువ్వు మా మాటలు పట్టించుకోవడం లేదు. అల్లుడు ఒక మూలాన, పిల్లలు ఒక మూలాన కూర్చొని ఏడుస్తున్నాము. అంతే, ఒక్కసారిగా నువ్వు మళ్ళీ స్పృహ కోల్పోయావు. మేము నీ దగ్గరికి రావాలంటే చాలా భయం వేసింది. ఒకరి మొహాలొకరం చూసుకుంటున్నాము. చాలాసేపటి తర్వాత మెల్లగా అల్లుడు ధైర్యం చేసి నీ దగ్గరికి వచ్చాడు. గొంతులో నుండి మాట రాకపోయినా ప్రీతి, ప్రీతి అని మెల్లగా పిలుస్తూ నీ చెయ్యి పట్టుకోవాలి అని తన చెయ్యి నీ చేతి మీద పెట్టబోయాడు. అంతే, ఒక్కసారిగా నువ్వు అమాంతం గాలిలోకి పైకి లేచిపోయావు. అంతే, మా గుండెల్లో భయం. మేము గోల చేస్తూ గట్టిగా అరిచేశాము. అప్పుడు అల్లుడు మమ్మల్ని అరవద్దు అని సైగ చేశాడు. నేను భయంతో పిల్లల నోరు మూసి నా నోరు మూసేసుకున్నాను. అల్లుడు నా దగ్గరకు వచ్చి, అరవకండి, అరిస్తే మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అల్లరైపోతాం, ఏం జరుగుతుందో చూద్దామన్నాడు. మేము అలా ఏడుస్తూ భయంగా చూస్తున్నాము. ఉన్నట్టుండి మళ్ళీ మంచం మీద పడిపోయావు. పిల్లలు, అమ్మమ్మ రా, బయటికి వెళ్ళిపోదాం, అమ్మకు ఏమైంది అని ఏడుస్తూ ఉన్నారు. అలా పడిపోయిన నువ్వు మళ్ళీ స్పృహలోకి రాలేదు. అలాగే తెల్లారిపోయింది. మేము ఆ గదిలోనే పడుకుండిపోయాం. మెలకువ వచ్చేసరికి నువ్వు మంచం మీద లేవు. రూమ్ తలుపు తెరిచే ఉంది. కంగారుగా అల్లుడిని నిద్రలేపి చెప్పాను. తను, అత్తయ్య మీరు కంగారు పడకండి, నేను బయటికి వెళ్ళి చూస్తాను, పిల్లల్ని లేపి ఏదో ఒకటి తినిపించండి అని వెళ్ళాడు. అసలు నేను ఎక్కడికి వెళ్ళాను, అసలు ఏమైంది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.